చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. కండిషన్స్ ను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది హైకోర్టు. వచ్చే నెల 4వ తేదీలోపు రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది కోర్టు. ఇక మరోవైపు చిత్రపురి కాలనీ కమిటీ రద్దయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి. ఇటు చూస్తే వల్లభనేని అనిల్ కుమార్ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసినట్టు తెలుస్తోంది. అండ్ లొంగిపోవాలని ఆదేశించినట్టు కూడా తెలుస్తోంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చుంటారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే వల్లభనేని అనిల్ కుమార్ రంగారెడ్డి కోర్టుకు సంబంధించి కండిషన్ బెయిల్ పైన ఉన్నాడు. కానీ ఏవైతే కోర్టు 5 నిబంధనలు విధించింది, ఆ 5 నిబంధనలు కూడా అనిల్ కుమార్ ఉల్లంఘించిన పరిస్థితి. దీంతో ఎవరైతే చిత్రపురి కమిటీ సాధన సమితి హైకోర్టును ఆశ్రయించింది. అంటే వల్లభనేని అనిల్ కుమార్ రంగారెడ్డి జిల్లాను విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఎవరిని బెదిరించకూడదు, ఈ చిత్రపురి కాలనీకి సంబంధించిన ఏదైతే ఉందో ఆ అంశాలను కూడా ఎక్కడ కూడా వెల్లడించకూడదు. కానీ ఇవన్నీ ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్ పెట్టి బాధితుల్ని బెదిరించడం, అలాగే అందులో ఉన్న ఫ్లాట్లని కూడా అక్రమంగా బయటి వ్యక్తులకు అమ్మడం, ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ప్రూఫ్స్తో సహా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను విచారించిన తర్వాత కోర్టు ఆ బెయిల్ని, కండిషన్ బెయిల్ని రద్దు చేసి మళ్ళీ రంగారెడ్డి కోర్టులో వల్లభనేని అనిల్ కుమార్ని లొంగిపోమని చెప్పింది. ఇక ఇదే కేసుకు సంబంధించి కూడా వల్లభనేని అనిల్ కుమార్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎకనామిక్ అఫెన్స్ వింగ్లో 15 కేసులు నమోదయ్యాయి. వాటిని సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. అది కూడా ఇవాళ విచారణ కొనసాగనుంది. క్వాష్ పిటిషన్ దాఖలు చేసి తనపైన ఏ కేసులు ఉండకూడదని చెప్పి క్వాష్ పిటిషన్ వేశారు. కానీ పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి మొత్తం 100 కోట్ల స్కామ్ జరిగింది, ఈ స్కామ్లో వల్లభనేని అనిలే కీలక సూత్రధారని చెప్పి పోలీసులు ఇవాళ హైకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం బిగ్ టీవీ స్టూడియోలో ఏదైతే చిత్రపురి కాలనీ సాధన సమితి ప్రెసిడెంట్ కస్తూరి శ్రీనివాస్ ఉన్నారు, అలాగే అడ్వైజరు మరో వ్యక్తి ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు కస్తూరి శ్రీనివాస్ గారు? ముందుగా పేద సినిమా కార్మికులకి సపోర్ట్గా ఉంటున్న బిగ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇది 1994లో కేవలం సినీ పరిశ్రమకి పేద కార్మికులకి చెందాలని అప్పుడున్న ప్రభాకర్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి 67 ఎకరాల 16 గుంటలు గజం 40 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఈరోజు ₹1,00,000 నుంచి 2 లక్షలకి పెరిగింది. సో ల్యాండ్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ అక్కడ ఉన్న డిఫరెంట్ కేటగిరీలుగా 4,213 ఫ్లాట్లకు కానీ ఒక 9,500 మెంబర్షిప్ వరకు తీసుకొని ఒరిజినల్ అలాటీస్ని గవర్నమెంట్ చేసిన అలాట్మెంట్లు అందరినీ పక్కన పెట్టి ఫేక్ ఐడి కార్డులు క్రియేట్ చేసి వీళ్ళకి నచ్చిన వాళ్ళకి లాగా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా ఈ రోజు వరకు అఫీషియల్గా దాంట్లో అకౌంట్స్ నుంచి మిస్యూజ్ అయింది. అండర్ 51 ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారంగా 110 కోట్లు, మరొక రకంగా కాంట్రాక్టర్ల రూపంలో మరొక 200 కోట్లు, ఆల్మోస్ట్ ఒక 300 కోట్ల పైబడి స్కామ్ జరిగింది అనేది రిపోర్ట్ వచ్చింది. దానివల్లనే ఎకనామిక్ అఫెన్స్ వింగ్కి అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇంకా రెండోది ల్యాండ్ పరంగా చూసుకుంటే ఆ రోజు 1,40,00,000 దీని వాల్యూ టోటల్ 67 ఎకరాలు. కానీ ఈరోజు ఒక 6,000 కోట్ల వాల్యూ ల్యాండ్ 80% మంది బయట వాళ్ళకి ఇవ్వడం వల్ల దీంట్లో అతిపెద్ద స్కామ్ అనేది సినీ పరిశ్రమ ఇటు ల్యాండ్ పరంగా ప్లస్ ఇటు ఫ్లాట్ల పరంగా అనేది కోల్పోయింది. పేద సినిమా కార్మికులు అవ్వడం వల్ల ప్రతిసారి కోర్టులు, పోలీస్ స్టేషన్లు, అధికారుల చుట్టూ అత్యున్నత న్యాయస్థానం వెళ్ళాలనంటే కెపాసిటీ సరిపోక చాలామంది ఓడిపోకుంటూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ చిత్రపురి సాధన సమితి అనేది ఒకటి పెట్టి ఇలాంటి మద్దినేని రమేష్ గారు లాంటి కొంతమంది మేము మేజర్గా కలిసి ఎలాంటి కష్టాలు వచ్చినా మా మీద అక్రమ కేసులు పెట్టినా కూడా చివరి వరకు పోరాడి ఇది సినిమా పరిశ్రమకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి రిట్ని మేము ఓడిపోయిన రకరకాలుగా ఆర్డర్లు వచ్చినా దాని కంటెంప్ట్ కింద మళ్ళీ వేసుకుంటూ ఈ రోజు వరకు కొట్లాడుకుంటూ వస్తున్నాము. దానిలో భాగంగానే ఎవరైతే అండర్ 51 ఎంక్వైరీ సెక్షన్ ప్రకారంగా 21 మంది బాధ్యులని కోర్టు తేల్చడం జరిగింది. దాంట్లో మేజర్ పర్సన్ లాగా అనేది ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారిని తీసుకోవడం జరిగింది. సో అలాంటి ఉద్దేశం మధ్యలో ఆ పోస్ట్ కథను ఎంపిక చేశారు. 2010 వరకు తను ఎంప్లాయీగా ఉన్నారు. 15లో తన కమిటీ మెంబర్గా వచ్చారు. 15 నుంచి 20 వరకు ఈసీ మెంబర్గా ఉన్నారు. 20 నుంచి ఇప్పుడు ప్రస్తుతం స్టిల్ వరకు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ నిర్మాణాలు జరిగాయి కదా, అసలు కేటాయింపులు ఎప్పుడు జరిగినాయి? 2010లోనా 15లోనా? మొత్తం 1 to 6 అలాట్మెంట్స్ అనేది 2009 నుంచి 14 వరకు క్లోజ్ అయిపోయింది. అంటే ఒక అలాట్మెంట్ జరగాలి అని అంటే ప్రభుత్వం నుంచి ఒక 3 ప్లస్ ఇండస్ట్రీ నుంచి ఒక 2
సో కలెక్టర్ కానీ కమిషనరు ప్లస్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసరు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాహుబలి ఎడిటర్ చంటి గారు అండ్ ఫైటర్స్ యూనియన్ మధుసూదన్ గారు. అంటే ఒక పర్సన్ మెంబర్గా ఎంటర్ అయినాక ఇతను జెన్యున్ సినిమా వాడా కాదనేది విచారణ చేసి ఆ తర్వాతనే అలాట్మెంట్ చేయాలి. సో అలాంటిది 1 to 6 అలాట్మెంట్స్ అయిపోయినాక 2014 నాటికి అయిపోయినాక మనీ చాలామంది కట్టలేదు అని అన్న సాకుతోటి వీళ్ళని తీసేసుకుంటూ కొత్త మెంబర్షిప్లు తీసేసుకొని ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసేసి దాదాపు ఒక 4,000 మంది పైనే ఫేక్ వాళ్ళని క్రియేట్ చేసి ఫేక్ ఐడి కార్డులు అంటే వాళ్ళందరినీ అందులోకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అంటే వాళ్ళందరినీ సినీ కార్మికులుగా చూపించారా, లేదంటే అందులో మేకప్ ఆర్టిస్టులు, డబ్బింగ్ ఆర్టిస్టులు, వాయిస్ ఓవరు, రకరకాల పోస్టులు ఉంటాయి కదా, అందులో ఏ రకంగా చూపించారు? మాకు 24 కార్డ్స్లలో ఒక ఈజీగా మెంబర్షిప్ పొందడానికి ఒక 4 యూనియన్లు ఉన్నాయి. ఆ 4 యూనియన్లు ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్, ఆ తర్వాత రైటర్స్ అసోసియేషను, ఆ తర్వాత సినీ ఆర్టిస్ట్ యూనియన్, మ్యూజిషియన్ యూనియన్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే మేము 80% ఫేక్ కార్డ్స్ అని అన్నామో ఈ 4 యూనియన్ల నుంచే అక్కడ ఉన్న యూనియన్ సభ్యులు చిత్రపూర్లో కూడా కమిటీ మెంబర్లుగా ఉండేవాళ్ళు. సో వాళ్ళ యూనియన్లో ఫేక్ ఐడి కార్డులు ఇచ్చేసేసి ఇతను సినిమా వాడిలాగా ఇక్కడ ఎంటర్ చేశారు. జనరల్గా ఒకసారి అలాట్మెంట్ పొందిన పర్సన్ 25% కడితేనే అతనికి ఫ్లాట్ అనేది అలాట్మెంట్ ఇస్తుంది. మాకు గవర్నమెంట్ ఫేవర్ ఏమి ఇచ్చిందంటే వీళ్ళు అసంఘటిత కార్మికులు, వీళ్ళకి పర్సనల్గా అనేది లోన్లు రావు కాబట్టి ఎవరైతే రిమైనింగ్ 75% కట్టారో ఈ ల్యాండ్ అనేది మీరు ఎస్బీఐ గన్ఫండరీ బ్రాంచ్లో తాకట్టు పెట్టేసేసి మీకు ఎంత కావాలో లోన్ తీసుకొని ఈ 75% వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేకుండా తక్కువ సబ్సిడీ తోటి ఇవ్వండి అని గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేసింది. ఈ రోజు వరకు చిత్రపూర్లో ఫ్లాట్ కేవలం 100 రూపాయలు రిజిస్ట్రేషన్. అంటే అంత సబ్సిడీ ఇచ్చినా కూడా ఒక ఒరిజినల్ అలాంటి వరకు కూడా 100 రూపాయలే, ఓన్లీ 100 రూపీసే. బట్ బయట ఇల్లీగల్గా అనేది 100 రూపాయలకు ఓన్లీ స్టాంప్ డ్యూటీ, అది కూడా ఎన్ని గజాలు అవుతుంది రిజిస్ట్రేషన్ ఈక్వల్గా. అంటే అన్డివైడెడ్ షేర్ అనేది యూడిఎస్ అనేది ఒక్కొక్క ఫ్లాట్ రేషియో ప్రకారం. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఉందనంటే 150 గజాల స్థలం అనేది తనకి అన్డివైడెడ్ షేర్ ఉంటుంది. అయినా కూడా ఆయన 100 రూపాయలు స్టాంప్ డ్యూటీ. బట్ ఇల్లీగల్గా అనేది 30,000, 50,000, లక్ష అనేది అట్లా ఒక 5-6 కోట్ల వరకు కలెక్ట్ చేశారు. డిఫరెంట్ ఖర్చులు ఉంటాయని ఆ విధంగా కూడా సభ్యులు దానికి చాలా వరకు మనీ పే చేశారు. ఎవరైతే 1 to 6 అలాట్మెంట్లో ఉన్నప్పుడు 4,213 ఫ్లాట్లు ఉన్నప్పుడు 4,800 వరకే మెంబర్షిప్ ఉండాలి. బట్ వీళ్ళు 9,500 అన్నారంటే వాళ్ళకి ఇల్లు లేవు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు కట్టిన డబ్బు రిటర్న్ ఇవ్వడానికి డబ్బు లేదు. అంటే సొసైటీలో ఉన్న సభ్యులు కట్టిన 60 కోట్లు మిస్యూజ్ అయింది. ఎట్ ది సేమ్ టైము వాళ్ళు మాకు డెవలప్మెంట్ ఫండ్ అనేది ఒక 120 కోట్లు అది మిస్యూజ్ అయింది. కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ రూపంలో ఇచ్చేసేసి రిటర్న్ తీసుకున్నారన్న ఆరోపణలతోటి అదొక 110 కోట్లు. ఆల్మోస్ట్ మాకు ఫైనాన్షియల్గానే ఒక 300 కోట్లు అక్కడ తేలుతుంది. ఎట్ ది సేమ్ టైము ఒక ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి సభ్యులకి ఫ్లాట్లు లేవు, రిటర్న్ మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే డబ్బు లేదు. సో సొసైటీ అనేది కంప్లీట్గా మైనస్లోకి వెళ్ళడానికి కారణము ఈ అవినీతి పరిపాలన. ప్రతి ఒక్కరికి బంగారు బాత్ అవ్వడము, ఎవరు వచ్చి ప్రశ్నించినా బాధితులు వెళ్ళేసేసి ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటున్నారు తప్ప బాధితులకు అనేది న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు ఎంతమంది నిందితున్నారు ఇందులో? తమ్మారెడ్డి భరద్వాజని పెట్టారు, పరచూరు వెంకటేశ్వరరావుని, వరుసగా ఒక 15 నుంచి 20-25 మందిని పెట్టారు. ఎంతమంది ఉన్నారు ఇందులో నిందితులు? 2003 నుంచి ఉన్న కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో యాక్చువల్లీ 2 టర్మ్స్కి మించి పోటీ చేయకూడదు. 2 సార్లకు మించి వీళ్ళే 3 టర్ములు 4 టర్ములు ఈ బైలాస్ అనేది బయట పెట్టకుండా వీళ్ళే కంటిన్యూగా చేసుకుంటూ వచ్చి వీళ్ళే అక్రమ నిర్మాణాలు, అక్రమ అలాట్మెంట్స్ చేసుకుంటూ వచ్చారు. అందువల్ల ఇంత మామూలుగా 11 మంది ఉంటారు. సేమ్ కమిటీ రన్నింగ్ అవుతుంది కాబట్టి 18 మంది 21 మంది అయ్యారు మొత్తం. దాంట్లో అలాట్మెంట్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారన్నమాట. ఇప్పుడు మా యూనియన్స్లో ఎలా వచ్చినా కూడా కార్డులు వచ్చినాయి, ఫేక్ కార్డ్స్. ఫైనల్ చేయాల్సింది ఎవరు? ఇక్కడ సినిమా వాళ్ళు 2 ఉన్నారు కదా, వీళ్ళు ఫైనల్ చేయాలి వీళ్ళు జెన్యూనా కాదా అని. వీళ్ళు కూడా అలౌ చేశారు. ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 2 అఫీషియల్ ఫైనాన్స్ కమిటీలో ఉన్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు, జల్లా మధుసూదన్. వాళ్ళిద్దరూ, ఒక ఆయన ఎడిటరు, ఒక ఆయన ఫైటర్స్ అయిన వీళ్ళిద్దరూ ఫైనల్ చేయాలి ఈ జెన్యూనా కాదా అని. వీళ్ళు కూడా వాళ్ళతో కుమ్మక్కి ఇచ్చేశారు. అలా మొత్తం తీస్తే మా 2015 ఎన్నికల నాటికి 5,800 మంది ఉన్నారు ఓటర్స్. అంటే 4,600కి మించి ఉండకూడదు, 5,800 మంది ఉన్నారు. దీన్ని బట్టి మనం అంటే ఓట్లు ఇప్పుడు 4,213 ప్రస్తుతం అలాట్మెంట్ ఉన్నాయి. అలాట్మెంట్స్లో 2,800 నుంచి 3,000 ఫేక్ ఉన్నాయి. వాళ్ళందరూ ఓట్లు ఎవరికి వేస్తారు? ఎవరు ఫ్లాట్ ఇస్తే వాళ్ళకే వేస్తారు. సో ఈ అక్రమ సభ్యులు ఫ్లాట్లు వాళ్ళకి అమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ఓట్లు వీళ్ళకి వేస్తున్నారు. సో అక్కడ ప్రజాస్వామ్యం కూడా నాశనం జరగబడి నిజమైన సినిమా కార్మికులకు ఓట్లు వేయట్లేదు అక్కడ. అందుకనే వాళ్ళందరూ బయట వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఫ్లాట్లు అమ్ముకొని వెళ్ళినా ఓటు మాత్రం వాళ్ళకే ఉంచారు. ఫేక్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్లాట్లు అమ్ముకొని వెళ్ళిపోయారు బయటికి. కానీ వాడు అమ్ముకున్న తర్వాత కొనుక్కున్నాడు ఓటు ఉంటుంది కదా, కానీ ఓటు వాడికే ఉంచారు. ఎందుకంటే వాడైతే నేడికి వేస్తాడు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడు వీడికి వేయడు ఓటు. ఇట్లా ఒక పెద్ద మాఫియా లాగా అక్కడ నడుస్తుంది. సేమ్ టైము
ఆఫీసులో స్టాఫ్గా ఉన్నవాళ్ళు సీక్రెట్గా మెంబర్లు అయ్యి ఒకటికి 2-3 మెంబర్షిప్లు, మళ్ళీ ఒక మెంబర్షిప్ కాదు, అన్నిటికి 3 ఉన్నాయి మొత్తం ఒక్కొక్కరికి. ఒకసారి ఒక దాంట్లో ఏమో విఏ కుమార్ అని ఉంటుంది, ఇంకో దాంట్లో వి కుమార్ అని ఉంటుంది, ఇంకో దాంట్లో వల్లభనేని అనిల్ కుమార్ అని ఉంటుంది. ఫోటోలు లేకుండా ఓటు హక్కు ఉండకూడదు. వల్లభనేని అనిల్ కుమార్కే 3 ఫ్లాట్స్ ఉన్నాయి, 3 మెంబర్షిప్, 3 మెంబర్షిప్ నెంబర్. అంటే ఎంత మిస్యూజ్ అనేది. ఒక మెంబర్కి బైలాలో ఏం చెప్తుంది, 7, 8, 9 పాయింట్స్లో ఒక ఇంటిలో ఒక మెంబర్షిప్ ఒకరికే ఉండాలి. ఇల్లు ఒకవేళ ఫ్యామిలీ సపరేట్ అయితే అది వేరే కదా. ఈ ఇంట్లో నా తండ్రికి, నా ఫాదర్కి, నా కొడుక్కి, నాకు ఒకే ఇంట్లో కొంతమంది ప్రముఖ ఛానల్లో ఉన్న కూడా కొంతమందికి వాళ్ళు కూడా ఫ్లాట్ ఇస్తారు. వాళ్ళకి ఏ బేస్ మీద అంటే వాళ్ళు టీవీ ఆర్టిస్టులు అని ఇచ్చారా, లేదంటే వాళ్ళు సినిమాలో నటిస్తారనా, లేదంటే సినిమాలలో కార్మికులుగానే? ఇప్పుడు TV9లో యాంకర్గా ఉన్న దీప్తి వాజ్పేయి గారికి, బట్ జనరల్గా కోఆపరేటివ్ సొసైటీస్ 1964 యాక్ట్ ప్రకారంగా మైనర్స్గా ఉన్న వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వకూడదు. వాళ్ళు ఇండస్ట్రీ పర్సన్ అయినా వాళ్ళ ఫాదర్కి ఆల్రెడీ ఉంది, వాళ్ళ ఫాదర్ ద్వారా తనకు కూడా మైనర్గా ఉన్నప్పుడు దీప్తి వాజ్పేయి గారు కూడా డబ్బింగ్ యూనియన్ నుంచి తీసుకున్నారని తెలిసింది. సో తనకు కూడా HIG 3 బెడ్రూమ్ ఇచ్చారు అని దాని మీద కూడా మేము ఫిర్యాదులు అనేది చేశాము. బట్ ఇటు ఛానళ్ళల్లో ఉంటూ చట్టపరిధిలో ప్రజలకి దగ్గరగా ఉంటూ అన్యాయాలని చెప్పాల్సిన అలాంటి వాళ్ళే చట్టాలని ఉల్లంఘిస్తే కమిటీలో ఉంటూ ఇంకా అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు. సో అది కూడా మేము ఆపోజ్ చేసి అధికారులకు ఇచ్చినా కూడా వాళ్ళు ఎలాంటిది పట్టించుకోవట్లేదు. అంటే కొన్ని ఐడెంటిటీ థెఫ్ట్ జరిగినాయి. ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఇప్పుడు నేను కస్తూరి శ్రీనివాస్ అనే మెంబరు ఒకసారి సొసైటీలో చేరినాక నేను అనివార్య కారణాల వల్ల నా నంబర్ విత్డ్రా అయితే నా నంబర్ ఇంకా భవిష్యత్తులో ఎవరికి ఇవ్వద్దు. కొత్తగా చేరిన పర్సన్కి ఆ లాస్ట్ నెంబర్ ఇవ్వాలి తప్ప నా నెంబర్ ఇవ్వద్దు. సో అలాగా ఎప్పుడైతే 2017లో మీరు ఇప్పటికే 8,000 దాటేసినాయి, మీరు ఇవ్వద్దు అని DCO ఒక ఆర్డర్ ఇచ్చాక దీంట్లో ఎవరెవరైతే విత్డ్రా అయ్యారో ఒక 700 మంది వరకు వాళ్ళ పేర్లు ఇప్పుడు శ్రీనివాస్ అని ఉంటే ఆ శ్రీనివాస్ అనే నేమ్ ఎవరిదైతే టాలీ అవుతుందో కొత్త పర్సన్ని దీంట్లో ఎంటర్ చేశారు. మేము 2005 ఓటర్ లిస్టు, 2010 ఓటర్ లిస్టు, 15 ఓటర్ లిస్టు, 20 ఓటర్ లిస్టు 4 ఓటర్ లిస్టులు పక్కన పెట్టుకొని వెరిఫై చేసాం ఒక్కొక్క నంబర్ని. చేస్తే ఒక దాంట్లో శ్రీనివాసు సన్నాఫ్ అని వేరే నేమ్ ఉంటే 2010 ఓటర్ లిస్ట్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంది. ఈ 4 తీసేసేసి వీళ్ళు ఎవరు అని చేస్తే ఓహో వీళ్ళ ప్లేస్లో ఇంకొక పర్సన్ని పెట్టారు. అంటే ఐడెంటిటీ థెఫ్ట్ అనేది వెరీ డేంజరస్ క్రైమ్ అది. ఇక్కడ అట్లా 700 మెంబర్స్ ఉన్నారు. 700 మెంబర్స్ ఐడెంటిటీ థెఫ్ట్ అయిన ఓటర్ లిస్టు తోటి ఇంకా అధికారం నడుస్తుందనంటే ఈ DCO ప్లస్ కమిషనర్ని వీళ్ళందరినీ అసలు వాళ్ళని శాశ్వతంగా జైల్లో పెట్టాలి. అంటే నీ డ్యూటీని, నీ చైర్ని నువ్వు ఒక రాజ్యాంగబద్ధంగా ఒక పోస్ట్ అనేది ఒక IAS కేటగిరీ రావడం అనేది మామూలు విషయం కాదు. ఈరోజు కలెక్టర్ కానీ, కోఆపరేటివ్ కమిషనర్ కానీ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కానీ ఒక పర్సన్ ఫిర్యాదు అనేది ఇచ్చినప్పుడు దీన్ని నిజమా అబద్ధం అనేది తీసుకోకుండా చర్యలు తీసుకోవట్లేదు అని అంటే ఇక వాళ్ళ మీద రీసెంట్లీ అందుకే దాత్రిదేవి గారి మీద కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు అనేది కోఆపరేటివ్ యాక్ట్ కింద ఆవిడ మీద కూడా FIRలు అయినాయి. ప్రీవియస్ వీరబ్రహ్మయ్య కోఆపరేటివ్ కమిషనర్ అయితే అవును నాకు 3,000 సొసైటీలు ఉన్నాయి, మీ చిత్రపూరికి వచ్చేసేసి నేను కాపలా ఉండాలా, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకోండి, నాకేం పని లేదా అని అనేసి మా మొహం మీదనే డైరెక్ట్ తిట్టాడు. అంటే వాళ్ళకి ఇండైరెక్ట్గా బెంచ్ కింద నుంచి డబ్బులు అడుగుతూ ఉంటే వాళ్ళకి ఎలాంటి చట్టాలైనా ఉల్లంఘిస్తారు. ఫస్ట్ ఈ 10 సంవత్సరాల నుంచి చిత్రపురి పైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సమగ్ర విచారణ విజిలెన్స్ అండ్ ED ఎంక్వైరీ చేస్తే కొన్ని 100 కోట్లు ఫస్ట్ వాళ్ళ నుంచి బయటకు వస్తాయి. ఎందుకంటే మాకు అర్థమైంది ఓన్లీ ఇన్ని కొన్ని సంవత్సరాల నుంచి చిత్రపురి ఒక్కటే బయటపడుతుంది తప్ప మిగిలిన 3,000 సొసైటీలల్లో మాలాగా ప్రాణాలకు తెగించి డబ్బులు ఎంత పోయినా కూడా లైఫ్ని సాక్రిఫైస్ చేసి కొట్లాడే వాళ్ళు మిగిలిన సొసైటీలలో లేరు. ఇది సినిమా రిలేటెడ్గా ఉండడం వల్ల ప్లస్ ఇది IT కారిడార్లో ఉండడం వల్ల కొన్ని వేల కోట్ల భూమి అనేది అవ్వడం వల్ల ఇది ఇంతగానం అవుతుంది. కానీ ఇంకా 3,000 సొసైటీలు చాలా ఎవరన్నా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళని బయట యాక్సిడెంట్లు చేయడం. చాలామంది సొసైటీ వాళ్ళు మాకు కాల్ చేస్తారు, అన్న మా వల్ల కావట్లేదు, మేము ఎన్నిసార్లు కోర్టులకు వెళ్ళినా కూడా మీరు ఏ విధంగా కొట్లాడుతున్నారు, వీళ్ళు మొహం మీద ఫైల్ ఇసిరి పడేస్తున్నారు అని అనేసేసి. అంటే మెయిన్ అధికారులు వాళ్ళు తీసుకునే జీతం మీద బ్రతకకుండా ప్రజల రక్తం మీద బ్రతుకుతున్న ఈ అధికారులను మాత్రం ఇలాంటి ఛానల్ ప్రభుత్వం మాత్రం ఎస్పెషల్గా చట్టపరంగా తీసుకోవాలి. ఈ చిత్రపురి అనేది నిజంగా ఏ నాటికి అనేది ఇంక ఇలాగే ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇటు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ. ప్రభుత్వం తలుసుకుంటే ఒక విజిలెన్స్ అండ్ ED ఎంక్వైరీ తోటి కరెక్ట్ వారం రోజులు ఈజ్ వెరీ సింపుల్. ఎస్
అది అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అందరు దీన్ని మేనేజబుల్గా చేసే పద్ధతిలోనే అయిపోయారు. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు మనీ అనేది దాని రేషియో అనేది పెరగడం, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ ఉద్దేశంతో కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఎక్కడ చూసినా ఈ 5-6 తప్ప మరి ఇంత పెద్దది అయితే 20,000 మంది కార్మికులు ఎందుకు బయటికి రావట్లేదు అని అంటే రోజువారీ కూలీగా బ్రతికే ఇండస్ట్రీ అంటే 10% సక్సెస్ రేషియో ఈరోజు ఇండస్ట్రీ. మాలాంటి డైరెక్టర్లు ఏంటంటే వాళ్ళు ఏ విధంగానూ మమ్మల్ని ఆర్థికంగా తొక్కలేరు. మేము ఇంట్లో కూర్చొని రాసుకున్నా కూడా, కథలు రాసుకున్నా కూడా మేము ఫైనాన్షియల్గా అనేది స్టెబిలిటీగా ఉంటాం. కాబట్టి ఒక జూనియర్ ఆర్టిస్ట్ 20 రోజులు షూటింగ్ చేస్తే వాడికి వచ్చేది 10,000. వాడు రెంట్ ఎక్కడ కట్టుకోవాలి, తినడం ఎక్కడ, ఆ కోట్ల చుట్టూ ఎట్లా తిరుగుతాడు? సో అలాంటి ఉద్దేశంతో ఆ పేద కార్మికుల కోసమే మేము ఈ ఉద్యమం అనేది ఎంచుకున్నాం తప్ప మా పర్సనల్ గ్రీవెన్స్ అనేది ఉన్నా లేకపోయినా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదు. మా దగ్గర ఉన్న ఈరోజు ప్రతి డాక్యుమెంట్ అండర్ ఆర్టీఐ కింద తీసుకున్న స్కామే. దాంట్లో అన్యాయం జరిగిందనేది అధికారులకు కూడా తెలుసు. కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని. మళ్ళీ కంటెంప్ట్కి వెళ్ళమని అంటున్నారు. మళ్ళీ దీంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది, సీఎం బెంచ్ మీద ఉంది, మేము ఏం చేయాలని అంటున్నారు. అంటే నువ్వు చట్టాలను ఉల్లంఘిస్తున్నప్పుడు నువ్వు చైర్లో కూర్చోవడం ఎందుకు? ఇంకా ప్రభుత్వం ట్యాక్సులు కట్టే సామాన్య ప్రజల నుంచి డీసీఓలు, కమిషనర్లు జీతాలు తీసుకోవడం ఎందుకు? ఇంకా వాళ్ళకి నిజంగా చెప్పాం, మీ చైర్ని మేము ఆక్యుపై చేస్తే అది ఎంత ఇల్లీగలో మీరు కూడా అదే చేస్తున్నారు. దాని శాలరీలు తీసుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే మీ కడుపు, మీ కుటుంబం 100 సంవత్సరాలు బతికే లైఫ్కి 1000 సంవత్సరాలు బతకాలన్న ఉద్దేశంతో, ఒక మోసపూరితమైన ఆలోచనతోటి అధికారులు వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రక్షాళన అనేది జరుగుతలేదు. ఇప్పుడు నిజంగా ఒక హైడ్రా వచ్చిందని అంటే పార్టీలకు అతీతంగా చాలామంది స్వాగతించారు. ఈరోజు ఒక గంట మనకి వర్షం పడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ పడుతున్నారు. బట్ కొన్ని సంవత్సరాల నుంచి ఒకరికి దక్కాల్సిన ఇల్లు, ఒక 2-3 తరాల కళ, సొంత ఇల్లు అనేది మరి ఇంకొకరు ఎత్తుకెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఇదేంటిది. మా నాన్నగారు ఎంతోమంది 60-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి మా కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు. నాన్న, నేను 30 సంవత్సరాలు ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాను, నేను ఎక్కడో ఊర్లో పొలం అమ్మేసేసి గడితే ఈరోజు అక్కడ కోట్లయింది, నాకు ఇల్లు లేదు, నాకు డబ్బు రిటర్న్ లేదు అని. ఇలాంటిది మాత్రం నిజంగా ప్రభుత్వం ఆలోచించాలి, మీడియా కూడా ఆలోచించాలి అనేదే మా ప్రేయర్. ఎంతమంది ఇందులో అక్యూజుడ్లు అంటే తమ్మారెడ్డి భరద్వాజను, పరుచూరు వెంకటేశ్వరరావు లాంటి పెట్టారు అంటే వీళ్ళందరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 100% ఎందుకు అని అంటే ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ని మేము ప్రీవియస్ ప్రతి ఛానల్లో అన్న పేరుకే వాళ్ళు పెద్ద రచయితలు, కానీ జనాల రక్తం దాగే జలగలని. ఎందుకంటే వాళ్ళకు ఉన్న నిజంగా 20 సంవత్సరాల క్రితం నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు వాళ్ళు రాసిన కథలు అవన్నీ చూసేసి ఒక ఏకలవ్య శిష్యుడిలాగా మేము కూడా ఇన్స్పిరేషన్ పొందాం. కానీ ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్న అసిస్టెంట్లకే ఇల్లు లేవు. వాళ్ళ ఇంట్లో మాత్రం పరుచూరి బ్రదర్స్ వాళ్ళ ఇంట్లో మాత్రం రోజులు ఒక 6-7 ఇల్లులు ఉన్నాయి. అవన్నీ మీకు లిస్ట్ కావాలంటే ఇస్తాను. వాళ్ళకి ఏం తక్కువ ఉంది? ఒక 350 సినిమాలు రాసిన వాళ్ళకి చిత్రపురిలో ఇల్లులు కావాలా వాళ్ళకి? వాళ్ళ యూనియన్లో, రైటర్ అసోసియేషన్ యూనియన్లో 450 ఫేక్ కార్డులు ఉన్నాయి. నేను విత్ ప్రూఫ్స్తో సహా ఇచ్చా. ఈ పర్సన్ అసోసియేట్ మెంబర్గా మీ దాంట్లో ఎంటర్ అయ్యారు, ఈ లిస్టు మీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటారని. నువ్వు మా మెంబర్ కాదు కదా, నువ్వు చెప్తే మేము వినాలని మాకు చెప్పారు. నేను కంప్లైంట్ పెడితే అంటే ఎవరైతే ఈరోజు పెద్దలుగా ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారో వాళ్ళు చేసిన తప్పిదాలే. సో దానివల్ల బయట జనాలందరికీ అయ్యో వీళ్ళకి ఇంత పెద్ద రైటర్లు, వీళ్ళకేం తక్కువ అని అనేసేసి అనే ఉంటుంది. సో ఆ విధంగానే 21 మంది అనేది దీంట్లో కమిటీలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. కాబట్టి అయ్యో ఇంత పెద్ద మనిషి మీద మేము ఎలా చర్యలు తీసుకోవాలని అధికారులు భయపడుతున్నారు, ఇటు దీంట్లో భయపడుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజన్ మీరు కలిసి సమస్యను పరిష్కారం చేయడం కోసం కృషి చేయలేదా? మరి ఆయన సెక్రటరీగా చేశాడు. తమ్మారెడ్డి భరద్వాజ గారు సెక్రటరీ. ఆయన ఎందుకు చేయలేదు? అసలు ఇన్ని రోజులు జరుగుతున్నాయి, ఇంత స్కామ్ జరుగుతుంది. ఫిలిం ఛాంబర్లో కూడా ఆయన ఒక పొజిషన్ కదా, అన్ని కార్మిక నాయకులుగా, నిర్మాతల అన్నింటిలో ఉన్నాడు కదా. ఆయన ఎందుకు కూర్చొని ఈ సమస్యని పరిష్కరించలేదు ఇంతవరకు? ఆయన సెక్రటరీగా ఉండి ఆయన 2015 దాకా కమిటీలో ఉన్నాడు. మరి ఆయన కూర్చొని చేయాలి కదా, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా? ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు ఒకసారి 500 తీశాడు, తర్వాత 1500 చేరింది, 2000 చేరింది. మరి అప్పుడు దాకా నువ్వు ఎందుకు పట్టించుకోవాలి? కమిటీ మెంబర్వే కదా, సెక్రటరీగా ఉంటేనే కాదు కదా, కమిటీ మెంబర్గా ఉంటే ఇంకా పవర్ ఉంటుంది, పట్టించుకోవాలి. 449ని ట్యాంపరింగ్ చేశారు మెంబర్షిప్. 449 189 ఫేక్ అలాట్మెంట్స్ చేశారు. 220 ఫేక్ రిజిస్ట్రేషన్స్ చేశారు. 250 వితౌట్ ఫొటోస్ ఓటింగ్లు ఉంటాయి మీకు లిస్టులో. 250 వితౌట్ ఫోటో. దాదాపు 1031 అంటే 1031 అసలు ఫేక్ ఓట్లు ఉన్నాయి. అది ప్రజాస్వామ్యంగా ఓటేస్తే వచ్చేది 1800 అయితే 1031 ఫేక్ ఓట్లే వస్తున్నాయి. దానికి తోడు 2800 నుంచి 3000 మంది ఫేక్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఓట్లు ఎవరికి వేస్తారు? అదే ఏమవుతుందంటే వీళ్ళు ఎవరు పట్టించుకోనన్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్ చేశాడు ఆయన. మరి ఎందుకు పట్టించుకోలేను? కాంట్రాక్టర్లు డైరెక్ట్గా స్వాన్ డిపాజిషన్ ఇచ్చారు. 33 కోట్ల రూపాయలు నేను డ్రా చేసి నా అకౌంట్ నుంచి వాళ్ళకి ఇచ్చానండి.
కాంట్రాక్టర్ ఇచ్చాడు. ఎవరికి యాక్ట్ 51 రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చారు. అందులో వచ్చింది అది. ఎన్ని ఫ్లోర్ల నిర్మాణం అసలు యాక్చువల్ అది? ఆ ఫ్లోర్లు వచ్చి మామూలుగా ఒక ఎల్ఐజీ ఈడబ్ల్యూఎస్ వచ్చి 5-6 ఫ్లోర్స్, రో హౌస్లు వచ్చి హారిజెంటల్ కట్టేదన్నమాట. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే ఫస్ట్లో చెన్నై నుంచి ఎక్కువగా మైగ్రేట్ చేయాలి ఇక్కడికి. చెన్నై నుంచి హైదరాబాద్కు సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలనే ఉద్దేశంతో, హైదరాబాద్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నిర్మాతలకు ఇచ్చారు కానీ కార్మికులకు ఇవ్వలేదని ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల కోసంగా ల్యాండ్ కావాలని ఫైట్ చేసి తీసుకొచ్చారు. ప్రభాకర్ రెడ్డి గారు మొదటి స్టెప్ ప్రభాకర్ రెడ్డి గారు, సారథి స్టూడియోస్ ప్రసాదరావు గారు, ఇలా ఒక టీం, సారథి గారు, వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి అప్పట్లో హైదరాబాద్ తీసుకురావాలంటే ముందు కార్మికుడికి ఇల్లు ఇవ్వాలి, వాడికి కోసం నివాసం ఏర్పాటు ఇవ్వాలి, స్థలం ఇస్తే వాడు అమ్ముకొని వెళ్ళిపోతాడు, అందుకని ఫ్లాట్స్ కట్టివ్వాలి అని 50% వచ్చి ప్లాట్స్లో ఫ్లాట్స్ కట్టివ్వాలి, 50% వచ్చి అపార్ట్మెంట్స్ లాగా కట్టి ఎక్కువ మందికి అకామిడేషన్ చేయాలని క్లియర్గా రాజు డిస్కస్ చేసి రాశారు. అందులో భాగంగా ఏం చేశారు, 33 ఎకరాల్లో ఫ్లాట్స్ కట్టి ఇచ్చివచ్చు, ఇండిపెండెంట్ ప్లాట్స్. అదేంటంటే ఎక్కువ మందికి ఇవ్వాలి కాబట్టి వాటిని రో హౌస్ లాగా మార్చి హారిజెంటల్గా ఒక సింగిల్ వాల్ కింద కట్టి వీళ్ళ మీద 11 లక్షలు భారం వేసి సింగిల్ బెడ్రూమ్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ పేదవాళ్ళకి సబ్సిడీ ఇచ్చారు. వాళ్ళకందరికీ వీళ్ళ మీద భారం వేసి సబ్సిడీ ఇచ్చారు. సబ్సిడీ ఇచ్చి ముందు వాళ్ళకి ఇల్లు ఇచ్చారు 10 ఏళ్ల క్రితం. ఇంతవరకు ఈ రో హౌస్ వాళ్ళకి ఇల్లు లేదు, కట్టుగా ఈ రో హౌస్ వాళ్ళకి ఇల్లులే లేవు. వాళ్ళకి ఇంతవరకు కన్స్ట్రక్షన్కి డబ్బులు తీసుకున్నారు, ఎక్స్ట్రా మళ్ళీ 23 లక్షలు తీసుకున్నారు, ఇల్లు కట్టేవాళ్ళు వాళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది. అవన్నీ అక్రమాలు కూడా ఈ అనిల్ కుమార్ వల్లనే. ఇల్లు డబ్బులు కట్టించుకుంటాడు, ఇల్లు కట్టేస్తాడు, బట్ ఇల్లు కట్టాడు, మళ్ళీ ఎవరి కట్టుకుంటాడు. ఇట్లా ఇవన్నీ కూడా ఫేక్ చేసేసి మీరు వెళ్ళి అడిగారు అనుకోండి, అడిగితే మీ ఇల్లు పీకేస్తారు, పీకేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. మీరు ఆ డీసీఓ దగ్గరికి వెళ్తారు, అంటే మీరు కోర్టు నుంచి తెచ్చుకోండి అంటారు. కోర్టుకి వెళ్తే ఏమిస్తుంది కోర్టు, ఓకే మీరు అధికారులు మీ పవర్స్ని ఎక్సర్సైజ్ చేయనాడు. అధికారులు ఏమంటారు, మీరు తప్పు చేశారు, దీన్ని సర్దిద్దుకొని నేను నెలకు రాస్తాను, చెయ్యి ఎవరు. మళ్ళీ మేము కంటెంప్ట్ చేయాలి. 3,000-4,000 కంటెంప్ట్లు ఉన్నాయి ఇప్పుడు. గత ప్రభుత్వ హయాంలో హైకోర్టులో 3,000-4,000 కంటెంప్ట్లు ఉన్నాయి ప్రభుత్వ అధికారులు. ఎక్కడికి వెళ్ళాలి న్యాయం కోసం? అంటే న్యాయ వ్యవస్థ, అధికారిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, చిత్రపురి కమిటీ, ఈ 4 మధ్య తిరుగుతుంది. న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి ఎక్కడో ఒకటి మేము లాకేయగలుగుతున్నాం, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? అధికారులు కదా. అధికారులు చేయకపోతే కదా నెక్స్ట్ మళ్ళీ కోర్టుకి వెళ్తాం. ఇప్పుడు ఈ ఫ్లాట్ల నిర్మాణాల్లో ప్రభుత్వం ఎంత భరిస్తుంది, మామూలుగా కార్మికుడు ఎంత భరించాలి? అంటే ప్రభుత్వం భరించడం అంటే వాళ్ళు చాలా హెల్ప్ చేశారు దీనికి. ఎందుకంటే చాలా తక్కువ రేటుకి ల్యాండ్ ఇచ్చారు, ప్లస్ 40 రూపాయల గజం, 67 ఎకరాల భూమి ఇచ్చారు. అది అప్పట్లో అంటే వాల్యూ కాదు కాబట్టి కట్టేవాళ్ళు కట్టినట్టు అప్పటి నుంచి పోతున్నాయి డబ్బు, అందుకని జనాలు కట్టడం ఆగారు. సో బ్యాంకు లోన్లు తెచ్చారు. లోన్లు తెచ్చినప్పుడు వీళ్ళ ఫ్లాట్లు తీసేసి హక్కులేదు. ఇంకా మాకు ఆల్రెడీ అలాట్మెంట్ ఉంది. మా అలాట్మెంట్ ఉన్నప్పుడు నువ్వు వడ్డీ వేయాలి. బ్యాంకు లోన్ తెస్తే నా మీద వడ్డీ వేయాలి. నేను ఆల్రెడీ అలాట్మెంట్ అయిపోయింది, 25% కట్టేసాను. కానీ 25% కట్టినా కూడా బ్యాంకు లోన్ తెచ్చి వడ్డీ వేయకుండా దీన్ని అలుసుగా తీసుకొని వేరే వాడికి అమ్మేస్తారు ₹1 కోటి. ఇది 40 లక్షల ఫ్లాట్ని ₹1 కోటి అమ్మేస్తారు. ఇట్లాంటి వ్యవస్థ చేసి చివరికి సినిమా వాళ్ళు 1,200 మంది ఉంటే బయట వాళ్ళు 3,000 మంది ఉన్నారు. రమేష్ గారు, ఇప్పుడు ఓవరాల్గా చిత్ర పరిశ్రమ పెద్దలతోని మీ సాధన సమితి ఎప్పుడు కూర్చొని సావధానంగా చర్చించుకొని ఈ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోయారు? మరి చిత్ర పరిశ్రమ నుంచి పెద్దలు ఒక 10 మంది 15 మంది దీనికి ఒక కమిటీ ఉందండి. అంటే ఫైట్ ఎంతకాలం చేస్తారు ఇట్లా వాళ్ళ మీద పోరాటం అంటే గ్రీవెన్స్ కమిటీ ఒకటి ఉంది పెద్దవాళ్ళతో. ఒకప్పుడు దాన్ని సైలెంట్గా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు, వచ్చేయకుండా. ఎందుకంటే వాళ్ళు ఉంటే ఇవన్నీ ప్రశ్నిస్తారు కదా. అసలు ఆ కమిటీనే తీసేసుకుంటూ వచ్చేసారు. మొత్తం ఇక ఎలక్టెడ్ బాడీ పేరుతోటి వీళ్ళే డ్రామా ఆడటం మొదలుపెట్టారు. ఇందులో ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సైలెంట్గా కూర్చొని, సరే ఎట్లా డబ్బు వస్తుంది కదా వాళ్ళు చేసేది చేయని, అనిల్ కుమార్ వల్ల నేను అన్నీ మేనేజ్ చేయగలడు, అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలడు అని ప్రత్యేకంగా చెప్తున్నాను. గత ప్రభుత్వం హయాంలో 9 సంవత్సరాల పాటు ఒక లూటీ జరిగిందండి చిత్రపురి. కాస్తో కదలికి ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం మూమెంట్ ఏంది, బయటికి తీయటం, అరెస్టులు చేయటం, ఇట్లాంటి కొన్ని కదిలి వస్తాయి. అది కూడా మేనేజ్ చేయాలని చూస్తున్నా కూడా ఇంకా కావట్లేదు. ఇప్పుడు ఓవరాల్గా శ్రీనివాస్ గారు, ఇప్పుడు గతంలో డామినేట్ చేసిన ఛానళ్ళు, అంటే ఒక 10 ఏళ్ల కిందట ఉన్న ఛానల్లో ఉన్న కెమెరామెన్లకి, కోఆర్డినేటర్లకి, వాళ్ళ భార్యలకు కూడా ఇందులో ఫ్లాట్స్ కేటాయించడం జరిగింది. మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఎస్, యాక్చువల్గా మాకు యాజ్ పర్ 658 జీవో ప్రకారంగా 24 డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకే ఇది మెయిన్ చిత్రపురి అనేది. ఇంకా కొంతమంది స్టూడియో వర్కర్సు దాన్ని రిలేటెడ్గా ఏమైనా చేసి ఉంటే ఆనాడు 94 నుంచి 2005 వరకు వాళ్ళు దీన్ని సినిమానే నమ్ముకొని ఉన్న థియేటర్స్ కానీ ఏమైనా స్టూడియోలలో ఉన్న డిఫరెంట్ క్రాఫ్ట్ వాళ్ళకి పెద్దవాళ్ళు సర్టిఫైడ్ చేస్తా అనేది కొంతవరకు పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. బట్ వాళ్ళ మెంబర్షిప్లు తీసుకున్నా కూడా ఈ రోజు వరకు పాపం వాళ్ళకి ఇల్లు లేవు.
ఇంకా వాళ్ళు కట్టి అమ్మో ఈ వద్దురా ఈ కొండలన్నీ ఎప్పుడైతే అని అన్న ఉద్దేశంతో వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి గురించి వాళ్ళు చాలామంది వాళ్ళ డబ్బులు అలాగే ఉన్నా కూడా డ్రాప్ అయ్యారు. అది మెయిన్ సినిమా కార్మికుడు అసంఘటిత కార్మికుడు అవ్వడం, వాడికి ప్రాపర్ ఇన్కమ్ అనేది లేకపోవడం అనేది వీళ్ళకి దీని వాల్యూ అనేది పెరగడం అనేది వీళ్ళకి ఒక చెడు బుద్ధి అనేది పుట్టింది. ఎవరైతే వాస్తవానికి కమిటీ మెంబర్స్గా ఉంటారో ఆ 11 మంది వీళ్ళు జెన్యూన్గా హానెస్ట్గా అక్కడ ఉన్న వర్క్ అనేది చేస్తే ఎవరైనా కానీ మనం ఆన్ ద రికార్డు మాట్లాడుకుంటే ఒక 10%, 5% ఎనీ కాంట్రాక్టర్ ఇస్తారు. ఎవరికన్నా ఫ్లాట్ ఇవ్వాలి అని అనుకుంటే సినిమా పర్సనే ఒక 5,000, 10,000 అని ఇస్తారు. ఒక 4,000 ఫ్లాట్లు అనేది ఒరిజినల్గా అలాట్ ఇచ్చేసేస్తే వీళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది? అది చాలు వీళ్ళు బ్రతకడానికి. కానీ వీళ్ళు ఒక తప్పు చేసుకుంటూ ఆ తప్పుని మళ్ళీ సరిదిద్దుకోవడానికి మళ్ళీ ఒక తప్పు చేసుకుంటూ 100 తప్పుల దాకా వచ్చారు. ఇప్పుడు కూడా ఇవి సరిదిద్దుకోకపోగా 100 తప్పులకు ఇంకొక 4 చేద్దాం అంటే ఒకరికి డబ్బులు ఇవ్వడము, ఇంకొకటి ఫ్లాట్ తీసేసేసి అమ్మేయడం. మళ్ళీ డబ్బులు అవసరం పడ్డప్పుడు పలానా వాళ్ళకి మేనేజ్ చేసి డబ్బులు ఇవ్వాలని అంటే ఎవరిది ఉంది అని అనేసి చూడడం, ఒక అమ్మాయికుడిది ఫ్లాట్ అమ్మేయడము, మళ్ళీ ఇది ఇచ్చేయడం. సో ఇంకా తప్పులు సరిదిద్దుకోకపోగా ఇదే రేంజ్లో జరుగుతుంది. దానివల్లనే కొంతమంది అమ్మో ఇంకా నా ఫైట్ దీన్ని నా వల్ల కాదు అని అనేసి నా కర్మ ఇంతే అని డ్రాప్ అవ్వడము, కొంతమంది రోజు ఇంట్లో కూర్చొని బాధపడడం, కొంతమంది మాలాంటి వాళ్ళు ఫైట్ చేయడం. ఇప్పుడు ఈ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏం చెప్తుంది? ఎస్, హైకోర్టు ఎనీ టైం ఏం చేస్తుందని అంటే హైకోర్టు డైరెక్ట్ కమిటీని రద్దు చేయండి, కమిటీలో ఉన్నాయి అనేది చేయకుండా ఎప్పుడైనా దీనికి ఇటు సభ్యులకును ఇటు కమిటీకి మధ్యలో అధికారులు ఉంటారు కాబట్టి అధికారులకు ఆర్డర్ ఇస్తుంది. మీరు ప్రతి చిన్నదానికి వీళ్ళు అత్యున్నత న్యాయస్థానానికి వస్తున్నారు, మీరు ఈ ఫిర్యాదుని మీరు ఎందుకు చేయట్లేదు, ఈ 4 వీక్స్లో మీరు ఇది ఇమ్మీడియట్గా దీన్ని రెక్టిఫై చేయండి అని అనేసి కమిషనర్కి, డీసీఓకి, కలెక్టర్కి ఎవ్రీ ఆర్డర్ అనేది వాళ్ళకి ఇస్తుంది. ఆ 4 వారాలలో వీళ్ళు ఏం చేయట్లేదు. ఎంక్వైరీ జరుగుతుందండి, నేను మొన్న కొత్తగా వచ్చానండి, దీంట్లో రఘునందన్ రావు మెయిన్ ఇప్పుడున్న ఐఏఎస్, వీరబ్రహ్మయ్య, తర్వాత దాత్రిదేవి, తర్వాత సాయప్ప అని ప్రీవియస్ ఉన్న పర్సన్, అమోయ్ కుమార్ కలెక్టరు, వీళ్ళందరూ చిత్రపురిలో వీళ్ళు లబ్ధి పొందిన వ్యక్తులే. లేదు అని అంటే పై లెవెల్ ఎవరో ఒకరు మేనేజ్ చేసేస్తే వీళ్ళ డ్యూటీని సక్రమంగా వీళ్ళు నిర్వర్తించని అధికారులే. నిజంగా ఏదైనా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ప్రూవ్ చేయడానికి మేము రెడీ. ఇందులో వల్లభనేని అనిల్ ఏ నిబంధనలు ఉల్లంఘించాడని చెప్పి మీరు అతన్ని బెయిల్ రద్దు చేశారు, కండిషన్ బెయిల్? తను ఒక 5 కండిషన్స్ అనేది న్యాయస్థానం ఇచ్చింది. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము మాట్లాడమో కాదో కరెక్ట్ కాదేమో తెలియదు. బట్ ఏవైతే కండిషన్ బెయిల్ అనేది తను రాజేంద్ర నగర్ కోర్టు నుంచి తర్వాత రంగారెడ్డి జిల్లా కోర్టు వరకు వెళ్ళింది. అక్కడ నుంచి తీసుకున్న కండిషన్ బెయిల్ దాంట్లో ఒక 5 ఉల్లంఘనలు అనేది తిను కోర్టుకి రెస్పెక్ట్ ఇవ్వకుండా చేశారు. వాటిపైన ప్రూవ్డ్ తోటి సబ్మిషన్ చేయడం వల్ల బెయిల్ అనేది రద్దు చేయడం జరిగింది అనేది ఈరోజు ఆర్డర్ కాపీ అనేది అందరి మీడియాలకు యాక్షన్ ప్లాన్ ఏంటి మీరు సాధారణ సమితి తరపున? మా యాక్షన్ ప్లాట్ అనేది ఏ పర్సన్ని వెళ్ళేసేసి శాశ్వతంగా తన నాశనం అవ్వాలి, జైళ్ళలో ఉండాలి అనేది మేము కోరుకోం. ఎవరైతే నిజంగా తప్పులు చేశారో వాళ్ళు ఆలోచన విధానం మారి ఈ చేసిన తప్పుల్ని ఇకనన్నా సరిదిద్దుకొని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేసేసి ఈ జరిగిన అన్యాయాన్ని, ఇంకా బ్యాలెన్స్ ల్యాండ్ ఉంది అదన్న పేద సినిమా కార్మికులకి రావడానికి టిన్ టవర్స్ది, సో జరిగినవి కొంత తప్పులు సరిదిద్దుకుంటూ వెళ్ళేసేసి ప్రభుత్వం మీడియా తరపున పెద్దలందరూ అధికారులందరూ కూర్చొని దీనికి ఒక పులి స్టాప్ అనేది పెట్టాలనేది మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప ఎదుటి వ్యక్తిని కంప్లీట్గా నాశనం అవ్వాలని కోరుకునే వ్యక్తిత్వం కాదు, శాశ్వతంగా జైళ్ళల్లో ఉండాలని కోరుకునే మనస్తత్వం కాదు. ఆలోచన విధానం మారాలి, చేసిన తప్పులని సరిదిద్దుకోవాలనేదే మా ఉద్దేశం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ రమేష్ గారు. సో మొత్తానికైతే చిత్రపురి సాధన సమితి కమిటీ ఒకటే కోరుకుంటుంది, పేద ప్రజలకు, పేద కార్మికులకు అందులో ఫ్లాట్లు వాళ్ళకి అప్పచెప్పాలి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా దృష్టి సారించాలి. కొంతమంది ఐఏఎస్లు ఈ కేసుని మ్యాన్ప్లేట్ చేయకుండా ఎవరైతే ఒరిజినల్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ ల్యాండ్లో ఫ్లాట్లు కావచ్చు, భూమి కావచ్చు, వాళ్ళ హక్కు వాళ్ళకి చెందాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైతే వల్లభనేని అనిల్ కండిషన్ బెయిల్ రద్దయింది, కోర్టు ముందు లొంగిపోవాలని చెప్పి హైకోర్టు చెప్పింది. తదుపరి సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్లో 15 కేసులకు సంబంధించి ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పైన విచారణ జరగనుంది. ఆ క్వాష్ పిటిషన్ కూడా వ్యతిరేకిస్తూ సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే 3 కోట్లు పైబడిన ఈ స్కామ్ ఇది, 300 కోట్ల స్కామ్ వరకు ఫ్లాట్లదే జరిగింది. అలాగే 3,000 కోట్ల వరకు ల్యాండ్కు సంబంధించిన స్కామ్ ఉంది. మొత్తం ఓవరాల్ స్కామ్లో మ్యాన్ప్లేట్ జరగకుండా ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకు ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి సాధన సమితి అయితే డిమాండ్ చేస్తుంది. సైనింగ్ ఆఫ్.